నమస్తే. ఇప్పుడు నేను అన్నోజుగూడ విలేజ్ గట్కేసన్ మండల్ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్లో ఉన్నటువంటి 74, 75, 77, 78, 79, 81, 82 అండ్ 83. సో ఈ సర్వే భూమిలో ఉన్నటువంటి ఈ లొకేషన్లో ఉన్న ముఖ్యంగా ఇటీవల చూసుకోవచ్చు ఓఆర్ఆర్ లోపట ఉన్నటువంటి భూమి. సో ఓఆర్ఆర్ లోపట ఉన్నటువంటి భూమికి పెద్ద ఎత్తున కూడా విలువ పెరగడంతో చాలామంది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తోటి అనుబంధంగా ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకుల యొక్క పలుకుబడితోటి పట్టా భూములు ఉన్నప్పటికి కూడా ముఖ్యంగా వాళ్ళ తాతల తండ్రుల కానించి పట్టాలుగా వస్తున్నటువంటి వారసత్వ భూమిని సైతం కూడా మరోసారి వాళ్ళ ఖాతాలో వేసుకునేందుకు ఒక ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి భూమి అంతా కూడా ఇదంతా కూడా వాళ్ళ తాత తండ్రుల పైన ఉన్నటువంటి సుమారుగా ఈ సర్వే నెంబర్లు ఇంతకుముందు నేను ఏదైతే సర్వే నెంబర్ చెప్పినో ఈ సర్వే నెంబర్లో సుమారుగా 84 ఎకరాల 17 గుంటల భూమి ఇది అంతా కూడా. ఈ 84 ఎకరాల 17 గుంటల పైన మొత్తమే కబ్జా చేయాలి, మొత్తమే దీంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి ఓర్లని ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసేనే ఇక్కడి నుంచి పంపించాలన్నటువంటి ఒక ప్రయత్నం ముమ్మరంగా సాగుతూ ఉన్నది. దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం ఖచ్చితంగా వాళ్ళ యొక్క అన్నదానాలను చూసుకొని నడుస్తూ ఉంటుంది ఈ వ్యవహారం అంతా కూడా. చూసుకోవచ్చు ఏదైతే హాలిడేస్ ఉన్నటువంటి సందర్భంలో ఎవరు కూడా ఇక్కడికి ఈ యొక్క ల్యాండ్ దగ్గరికి రారు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఇటువంటి కట్టడాలకు పాల్పడుతూ ఉంటారు అన్నట్టు అంతా కూడా. ఒకసారి చూసుకోవచ్చు ఇది ఈరోజు చేసినటువంటి కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా ఈరోజు కన్స్ట్రక్షన్ చేసినటువంటిదే. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు ఈ సర్వే నెంబర్లో బాలరాజు గౌడ్తో పాటు బాలరాజు గౌడ్కు సంబంధించినటువంటి తండ్రి కానీ వాళ్ళ సంబంధించినటువంటి సోదరుడు బాలరాజుకు సంబంధించినటువంటి వాళ్ళ వారసులు. వాళ్ళ వారసుల అందరిపైన కూడా మనసు కొంత సుమారుగా 23 నుంచి 24 ఎకరాల పట్టా ఉన్నది. వీళ్ళందరికీ ఒక్కొక్కరికి సంబంధించినటువంటి కొంత భూమి పట్టాగా వాళ్ళ పేరు మీద నమోదైంది. ఇప్పటికే ఈ సంబంధించినటువంటి ల్యాండ్ పైన ఇప్పటికే హైకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. హైకోర్టు దగ్గర నుంచి కూడా కొన్ని ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డర్లో స్పష్టంగా ఏం కనబడుతుంది అంటే ఇక్కడ దీంట్లో ఎవరు కూడా కట్టడానికి వీల్లేదు. అంటే కోర్టు యొక్క చివరి తీర్పు వచ్చేంత వరకు దీంట్లో ఎవరు కూడా కట్టడాలు చేయొద్దు, ఎవరు కూడా డిస్మెంటల్ కూడా చేయకూడదు. అంటే ఒకవేళ కట్టినటువంటివి ఉన్నాయి డిస్మెంటల్ చేయకూడదు, మరో పక్కన కట్టకూడదు అన్నటువంటి ఆర్డర్స్ సుమారుగా 12 నుంచి 13 ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. ఎంపీ లెటర్ కూడా కనబడతా ఉన్నది మల్లు రవిది. దీంట్లో పోలీస్ ప్రొటెక్షన్ను ఇవ్వాల్సిందిగా ఆయన కూడా ఒక లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ కబ్జా రాయలు మాత్రం రెచ్చిపోతూ ఉన్నారు. చూసుకోవచ్చు దీంట్లో మొత్తానికి ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి భూమి అంతా కూడా ఇదంతా కూడా ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ లోపలికి ఉన్నటువంటి భూమి అంతా. దీనిపైన కన్నేయడం జరిగింది. ఇది ఏంటి అని చెప్పేసి ఏదైతే అసలైనటువంటి ఓనర్లు ఉంటారో వాళ్ళు అడగడానికి వస్తే వాళ్ళపైన దౌర్జన్యానికి తెగబడతా ఉన్నారు. అసలు ఎవరు కట్టిపిస్తున్నారు, ఎవరున్నారు దీని వెనకాల అంటే ఎవరెవరో ఒక లేడీ పేరు చెప్తా ఉన్నారు. ఆ లేడీకి ఫోన్ చేస్తే ఆమెని తర్వాత మాట్లాడతాను. అసలు ఎవరున్నారు దీనిపైన పోలీసులకు కూడా తెలుసు. ఈ వ్యవహారం అంతా కూడా పోలీసులకు స్థానికంగా ఉన్నటువంటి మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వడానికి వీళ్ళందరూ పోయినా కానీ కంప్లైంట్ కూడా తీసుకోవడానికి వాళ్ళంతా కూడా వెనకాడుతూ ఉన్నారు. కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. మరి కంప్లైంట్ ఎందుకు తీసుకోరు? సరే ల్యాండ్కు సంబంధించినటువంటి అంశం అంటే ఓకే, మీరు ఒకవేళ కనుక లీగల్గా చూసుకోండి అని చెప్పి చెప్పొచ్చు, కాదనట్లేము. కానీ కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పుడు కోర్టు ఆర్డర్స్లో స్పష్టంగా కనపడతా ఉన్నది దీంట్లో ఎట్లాంటి కట్టడాలు కట్టొద్దు అని. మరి ఎట్లాంటి కట్టడాలు కట్టొద్దు అని చెప్పేసి ఉన్నప్పటికీ మరి ఈ యొక్క కోర్టు ఆర్డర్లు స్పష్టంగా కనపడుతుంది. సార్ మరి మా ల్యాండ్లో కడుతున్నారు ఇదేంటి సార్ అని చెప్పేసి పోలీసుల దగ్గరికి పోయినా పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. పోలీసులు కూడా వాళ్ళ ఇది లీగల్ సమస్య కాబట్టి మీరు కోర్టులోనే తెలుసుకోండి అని చెప్పేసి వాళ్ళకు సమాధానం చెప్పి పంపిస్తూ ఉన్నారు. మరి ఇంకా దీని వెనకాల ఎవరున్నట్టు సార్ చూసుకోవచ్చు ముంగట. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా ఇదంతా కూడా 84 ఎకరాల 17 గుంటల భూమి ఇదంతా కూడా. దీంట్లో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కబ్జా రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి భయానికి కొంతమంది అమ్ముకొని ఇక్కడ నుంచి పోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. ఎందుకంటే వీళ్ళతో రోజు టార్చరే. వాళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళు బెదిరించేటువంటిది. ఒకవేళ మేము ఇచ్చినటువంటి పైసలకు మీరు అమ్మనట్టు అయితే ఉంటే అసలు మీరు డబ్బులు కూడా ఇచ్చేది ఉండదని చెప్పేసి బెదిరించడం కొంతమంది భయపడి ఎందుకో నయానికో భయానికో అమ్ముకొని బయటపడతా ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో ఎందుకంటే వాళ్ళ తాత తండ్రుల కానించి వచ్చింది భూమి కాబట్టి కొంత సెంటిమెంట్గా ఉంటుంది కదా. మళ్ళీ ఇంకోటి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి పక్కనే ఉంది కాబట్టి అమ్ముకోవడానికి మేము ఎందుకు అమ్ముకుంటాం మా తాత తండ్రుల దగ్గర నుంచి ఉందని చెప్పేసి కొంతమంది వాళ్ళంతా కూడా ఈ ల్యాండ్ని వదిలిపెట్టుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా అమ్మాలి, వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఒక రకంగా కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా కోర్టుకు సంబంధించినటువంటి అంశాలను సైతం కూడా ధిక్కరించి ఈ అక్రమమైనటువంటి కట్టడాలు కడతా ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, ఈ సంబంధించినటువంటి ఇక్కడే కాదు, వాళ్ళకు తోచినటువంటి దగ్గర ఎక్కడైతే కొంత ల్యాండ్ కొంత ఇది సదును చేయబడి ఉంటుందో అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా ఇదంతా కూడా నడిపిస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా లేదు ఇట్లాంటి సమస్య. ఇప్పుడు కనబడతా ఉన్నది. ఇంకా చూడవచ్చు
ఇక మొత్తానికి ఈరోజు అయ్యారంటే ఇది ఇవ్వాలన్నా ఇక ఇది ఈరోజు ఇంతకుముందు చూపెట్టిందేమో అది పోయిన వారం ఏమో ఉన్నట్టున్నది నిన్న అది నిన్న ఇగో ఇదేమో ఇవ్వాల ఇక మొత్తం అంతా కూడా కడతా ఉన్నారు. ఇది కట్టి ఏం చేస్తారంటే ఇది మాది అని చెప్పేసి చెప్పుకోవడానికి, కానీ వాళ్ళ దగ్గర ఒక కాగితం ఉండదు, వాళ్ళకు ఎట్లాంటి పర్మిషన్ ఉండదు, కోర్టు ఆర్డర్స్ సైతం కూడా వాళ్ళకు ఎక్కడ కూడా అనుకూలంగా లేదు. దీంట్లో ఏమని చెప్పేసి అన్నారంటే ఇక్కడ మా సంబంధించినటువంటి దాంట్లో కొంతమంది కబ్జా రాయిళ్ళు ఇదంతా కూడా మా ల్యాండ్ని ఆక్యుపేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అసలైనటువంటి ఓనరే, దీనికి ఓనర్ అయినటువంటి ఈ ల్యాండ్కి సుమారుగా 23 ఎకరాలకి ఓనర్ అయినటువంటి బాలరాజుతో పాటు బాలరాజుకు సంబంధించిన కుటుంబ సభ్యులు కోర్టుకు వెళ్ళి వాళ్ళ భూమిని మళ్ళీ వాళ్ళే మా భూమి అని చెప్పేసి నిరూపించుకోవడానికి మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోవాల్సినటువంటి కర్మ ఏర్పడ్డది. ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని అన్డివైడెడ్ ప్రాపర్టీ ఇదంతా కూడా. సో దీంట్లో ఎలాంటి కట్టడాలు కూడా కట్టొద్దు. అయినప్పటికీ కూడా చూడు అక్రమంగామైనటువంటి ఒక దౌర్జన్యం ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు. సో మీ దాంట్లో ఉన్నటువంటి కొంతమంది మీ సంబంధించినటువంటి గవర్నమెంట్ తోటి మీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులు కూడా దీంట్లో ఉన్నట్టుగా కొంతమంది అనుమానం వ్యక్తం కూడా చేస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఒక పక్కనేమో ఇల్లు కూల కొట్టుకుంటూ ఒక దగ్గర నుంచి పోతారు, ఒక పక్కన సంబంధించి మూసి సుందరీకరణ అని చెప్పేసి కొంతమంది ఇల్లు కూల కొడతారు, కొంతమంది ఏమో భూములు ఎక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కూడా మరి కబ్జా చేసుకున్నటువంటి ప్రయత్నం ఏంటిది? ఇది సరైనటువంటి విధానం కాదు. ఒకసారి సంబంధించినటువంటి ఈ బాధితులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ల్యాండ్కు సంబంధించిన ఓనర్ అయినటువంటి బాలరాజు గౌడ్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఏంటిదని జరిగినటువంటి విషయం ఏంది? 22 సంవత్సరాలుగా ఎందుకు ఈ ల్యాండ్ అంతా కూడా పెండింగ్లో ఉన్నది? మీ ల్యాండ్ అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, ఏది అంతా కూడా కట్టడాలు ఏంటి, మళ్ళీ అంత ఈరోజు ఏంటిది మీరు ఫిర్యాదు చేయదలుచుకున్నారు? ఇది పోచారం మున్సిపాలిటీ. ఇది మా నాయన మా అమ్మ వీళ్ళంతా సంపాదించిన మా సొంత భూమి. ఇది నా పేరు, మా తమ్ముని పేరు, మా పిల్లల పేరు మీద ఉన్న భూమి. అయితే ఉగాది అని నిన్న ఊరికి వచ్చిన రాగానే మా భూమిలో ఒక దగ్గర 6 ఈ విధంగా పిల్లర్లు వేసిర్రు. ఈరోజేమో 6 వేసిర్రు 3 గంటల తర్వాత. నేను ఆశ్చర్యపోయినా ఇదేంది అని. ఒక 25 రోజుల కిందనేమో రోడ్లు వేస్తే నేను కంప్లైంట్ చేయడానికి పోచారం పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కంప్లైంట్ తీసుకోకపోతే మల్కాజిరి కమిషనర్ గారిని కలిసిన, పోలీస్ కమిషనర్ గారిని అవినాష్ మహంతి గారిని కలిసి అంతా వివరించిన. ఈ విధంగా మా తల్లిదండ్రుల ప్రాపర్టీ, ఇది నా సొంత ఊరు పోచారం మున్సిపాలిటీలో అన్నాజిగూడ గ్రామము, ఈ విధంగా మా దగ్గర దౌర్జన్యంతో రోడ్లు వేస్తురు, ఇగో నా దగ్గర హైకోర్టు ఇన్ని ఆర్డర్లు ఉన్నాయి అని అన్నీ చూపించిన సార్కు. చూపించినాక ఆయన ఏమన్నాడంటే కొంచెం బ్రీఫ్గా తీసుకురా అని అన్నాడు. అంటే నేను జోనల్ కమిషనర్ రాధికా గుప్తా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న హైకోర్టు ఆర్డర్లతో సహా కంప్లైంట్ రాసి ఇచ్చిన. మరియు గట్కేసర్లో డిప్యూటీ కమిషనర్ వాణి మేడం గారికి ఇచ్చినాం కదా అని ఊకున్నాం. ఓ 25 రోజులు అప్పుడు ఎవరు కనిపించలేదు. నిన్న ఉగాది నాడు మా ఊరిలో అయ్యప్ప స్వామి గుడి ఉంది, ఇక్కడ ఊరికి వెళ్దామని వచ్చిన. వెళ్ళే మొదలు మన భూమి చూసుకుందామని లోపలికి రాగానే ఇక్కడ కట్టడాలుండి ఒక 6 పిల్లర్లు నిలబెట్టిర్రు ఒక గజమెత్తుతోని. నిన్న ఈ విధంగా జరిగిందని మా తమ్మునికి చెప్పి అందరికీ చెప్పి ఊరోళ్ళకి చెప్పి ఈరోజు 3 గంటలకు వచ్చిన. 3 గంటల తర్వాత మళ్ళీ ఒక 6 పిల్లర్లు నిలబెట్టిర్రు. అందుకనే అందరినీ విలేకరులను పిలిచి వివరిస్తున్నా. ఎందుకంటే మొదలు పోచారం మున్సిపల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయన తీసుకోలేదు సిఐ గారు. అందుకని పోలీస్ స్టేషన్ పోకుండా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నా దగ్గర ఉన్న డాక్యుమెంటు, హైకోర్టు ఆర్డర్లు, నాకు ఎంపీ మల్లు రవి గారు నాకు ఈ విధంగా జరిగిందన్నా, నాకు గత 25 సంవత్సరాల నుంచి ఆయనకు మాకు అనుబంధం ఉంది. అయితే ఆయన ఈ జడ్జిమెంట్లు మా ప్రాపర్టీ కాగితాలు అన్నీ చూసి ఇగో ఈ లెటర్ ఇచ్చిండు, కమిషనర్కి లెటర్ ఇవ్వని. ఆ లెటర్ కూడా మీ ముందు ఉంచుతున్నా. అంటే ఇంత దర్జాగా వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు చూపిస్తున్నారు? ఒక మహిళ పేరు చెప్పిర్రు, పద్మజ అని. ఆమె నెంబర్ ఇక్కడ కట్టెటోళ్ళ దగ్గర తీసుకొని ఆమెకు ఫోన్ చేసిన. చేస్తే
ఒక గంట అయినాక మాట్లాడతానండి నేను బాలరాజు గౌడ్ మాట్లాడుతున్నా, నా భూమిలో నీ మనుషులు నీ పేరు చెప్తున్నారు అని అడిగిన ఆమెను. అడిగితే గంట అయినాక మాట్లాడతా అని పెట్టేసింది. మళ్ళా గంట అయినాక చేసిన, గంటన్నర అయినాక చేస్తే నేను ఇప్పుడు ఖాళీగా లేనండి తర్వాత మాట్లాడతా అని పెట్టేసింది అంతే. కోర్టు ఆర్డర్లో ఏమున్నది స్పష్టంగా? కోర్టు ఆర్డర్లో ఎటువంటి కట్టడాలు చేయొద్దు, ఎందుకంటే ఈ 85 ఎకరాల భూమిలో ఇది అన్డివైడెడ్ ప్రాపర్టీ, జాయింట్ పట్టా ప్రాపర్టీ. ఇది 30-40 సంవత్సరాల నుంచి మా నాయన 75-76 సంవత్సరాల కింద కొన్నాడు. మా నాయన మా అమ్మ కొన్నది, మధ్యలో మేము కొన్నాము. అట్లా మాకు ఈ 85 ఎకరాలలో మా వాటా ఉంది, అన్ని సర్వే నెంబర్లలో ఉంది. అందుకని మేము కోర్టుకు వెళ్ళినాము. పార్టీషన్ అయ్యే వరకు ఎవరు దీంట్లో ఎటువంటి కట్టడాలు కానీ ఏది చేయొద్దని మేమంతా అగ్రికల్చరే చేసుకుంటున్నాం, అందరం ఇండ్లు ఉన్నోళ్ళం. అటువంటిది ఈరోజు కొత్తగా ఇగో ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రాపర్టీ అయినప్పుడు కూడా ఇట్లా కట్టడాలు కడతా ఉంటే మరి పోలీసుల దగ్గరికి వెళ్ళలేదా? మరి ఇట్లా కట్టడాలు ఎందుకు? పోలీసుల దగ్గరికి వెళ్తే పోచారము పోలీస్ స్టేషన్లో ఆయన అసలు మా కంప్లైంట్ తీసుకోనికే రెడీ లేడు. ఈ రోడ్లు వేసేటోళ్ళకి ఇంకా 25 మంది పోలీసులను ప్రొడక్షన్ ఇచ్చిండు. ఈ విధంగా ఎవరు ఆయన పేరు పోలీసు సిఐ గారు అదే. అందుకనే కదా మేము మిమ్మల్ని అందరిని పిలిచినాం. మా భూమి కొంత రాజకీయంగా పరిచయాలు ఉన్న మీలాంటి వాళ్ళ భూమిలో ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పేసి అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది మరి ప్రభుత్వంలో? అదే మాకు అర్థం కాకనే మీ అందరిని ఆహ్వానించినాం. మా పరిస్థితి ఏంది, సొంత ఊరోళ్ళకే ఇగో ఈ విధంగా పట్టా భూమిలో ఇగో ఈ విధమైన కట్టడాలు కట్టిరు కాబట్టి ఈ రాత్రి సమయమైనా మిమ్మల్ని ఆహ్వానించిన కదా. ఇక్కడ రాజకీయ నాయకులే ఉంటారండి. ఈ లేనిది ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు మా అమ్మ నాయన ఈ గత 40-50 సంవత్సరాల నుంచి మా సొంత భూమి ఇంట్లోకి వచ్చి కట్టడాలు కట్టిరంటేనే మాకు ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళకు ఎంత ధైర్యము ఇటువంటి సాహసం చేసిరని. మేము కమిషనర్ గారిని కలుస్తాము, మహంతి గారిని. మల్లురవి గారు ఇచ్చిన లెటర్ చూడండి, ఈ లెటర్ ఇస్తాము. మళ్ళీ మేము జోనల్ కమిషనర్ గారిని కలిసి ఆ మేడంకి ఇచ్చినాము. ఈ హైకోర్టు ఆర్డర్లు మా ప్రాపర్టీ ఓనర్షిప్ కాయిదాలు అన్నీ ఇచ్చినాము. ఇక్కడ గట్కేసర్లో డిప్టీ కమిషనర్ మున్సిపల్ మేము వాణి మేడంకి ఇచ్చినాము. మరియు ఇప్పుడు నెక్స్ట్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి ఇస్తాము. ఇచ్చి మా భూమిని మేము రక్షించుకునే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాము. చట్టము ఉన్నది, అందుకనే మేము చట్టరీత్యా పోతాము. అందుకే మిమ్మల్ని ఆహ్వానించినాము. కానీ ఈ విధంగా ఈ కబ్జాలు అనేటి ఇగో మా అటువంటి వాళ్ళనే నేను తెలంగాణ గౌడ కలుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్కు నేను చైర్మన్ను. నా భూమినే ఈ విధంగా కబ్జా చేస్తున్నారు. అందుకే మా సొంత ఊరిలో ఇటువంటి ఈ పరిస్థితి వచ్చిందంటే ఇక అర్థం చేసుకోవాలి. మనిషి ఎవడో కనిపించాడు, పోలీస్ వాళ్ళే అంతే. సిఐ దగ్గరికి వెళ్తే మా కంప్లైంట్ తీసుకొని రెడీ లేడు. ఇంకేమనంటే నువ్వేమో నీ మీదనే కేసు పెడతా అనే టైపులో మాట్లాడుతుండు. అందుకే భగవంతుడా ఇటువంటి పరిస్థితి వచ్చింది మాకు. దీన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన అన్నది, కానీ ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మా అటువంటి వాళ్ళను కాపాడాలి. కానీ ఇది ఏ విధంగా ఎట్లా జరుగుతుందో మాకు అర్థమవుతలేదు. చూడండి మల్లురవి గారి లెటర్, మా పరిస్థితి అర్థం చేసుకోరు. అంటే దీని మీద పోరాటం కొనసాగిస్తారా? తప్పకుండా పోరాటం చేస్తాము. మేము ఊకుంటాం. మా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిది, దాన్ని కబ్జాలు చేద్దామని చూస్తే మేము ఊకుంటామా? మీ ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికి తెలియజేస్తున్నాము. ఇగో భూమి ఉంటే ఇప్పుడు ఇంతకు మొదలు బంగారం డబ్బులుంటే అది ఇది చేసేది, ఇప్పుడు భూమి ఉంటేనే ఇప్పుడు మేము ఎంత ఎటువంటి పరిస్థితికి వచ్చినామో చూడండి. ఈ రాత్రి ఇక్కడ నిలబడి ఉండవలసిన పరిస్థితి. అంటే మా భూమి మేము కాపాడుకోవాలంటే ఇప్పుడు ఈ దొంగల కంటే ఎక్కువ అయిపోయారు. ఏ విధంగా ఈ రాత్రి ఇటువంటి పరిస్థితి చేస్తుండ్రు, దారుణమైన పరిస్థితి.
మేము తప్పకుండా పోరాటం చేస్తాము, లీగల్గా చేస్తాము. మేము ఏదున్నా చట్టం పరిధిలోనే బతుకుతున్నాము. ఇంకో ఎన్ని హైకోర్టు ఆర్డర్లు ఉన్న భూమినే ఈ విధంగా కబ్జా చేద్దామని చూస్తున్నారంటే, ఇంతకు మొదలు కూడా ఆయన నాయకుడు ప్రయత్నం చేసిండు, ఆయనను దరిదాపులకు కూడా రానియలేదు. ఏమైనా సాకుగా చూపి ఇంట్లో ఉన్న మా భాగస్తులతోని అది చేసుకొని మేము అంటున్నది ఏంది, అఫీషియల్గా డివైడ్ అయినాక ఎవరి ప్రాపర్టీ వాళ్ళకి వస్తుంది. కానీ ఎవరినో ఒకరిని కలుపుకొని ఎవరి భూమి కబ్జా చేద్దామా, ఎవరు చేద్దామా, మేమంతా అగ్రికల్చర్ చేసుకుంటున్నాం ఇప్పటికి కూడా. చూడండి, మా సొంత భూములలో ఇటువంటి పరిస్థితి అయ్యింది కాబట్టి వెంటనే దీని నుంచి రక్షించాలి, మమ్మల్ని కాపాడాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇటువంటి దారుణమైన పరిస్థితి గత 50 సంవత్సరాలలో ఎప్పుడు లేకుండే ఇప్పుడు చూడవలసిన పరిస్థితి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి సంది ఈ భూమి మేము అగ్రికల్చర్ చేసుకొని దున్నుకున్న వాళ్ళము ఈరోజు కబ్జాలకు గురి అవుతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితి మారాలే, లేకుంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ ద్వారా విలేకరులను కూడా కోరుతున్నాం, మీరు కూడా మాకు అంతా సహకరించాలి. ఈ విధమైన పరిస్థితి జరుగుతుంది కాబట్టి ఎవరేసిర్రో చట్టరీత్యా చర్య తీసుకోవాలి, ఎంబడే అరెస్ట్ చేయాలి. దీన్ని హైడ్రా కమిషనర్కి ఇస్తాము, ఆ కమిషనర్ గారు వచ్చి కూలగొట్టాలి. ఎటువంటి మున్సిపల్ పర్మిషన్ కానీ ఎటువంటి పర్మిషన్ లేదు. కావాల్సి ఉంటే మీరు కూడా విచారణ జరపచ్చు. ఈ విధంగా వెలుస్తుంటే పిల్లర్లు కట్టి ఇట్లా కబ్జాలు చేస్తుంటే ఇక మామూలు పేద ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరే ఆలోచించాలని ఈ మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాం.